మొత్తానికి కేరళ మస్సం పుదుచ్చేరిలో అయితే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, మొత్తానికి ప్రధాన పార్టీల మధ్య పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే పోటీ ఏ విధంగా ఉంది? సోని, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నాం, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో దీన్ని ఒక మినీ ఎన్నికలుగానే చూస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇటు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని ఒక మినీ ఎన్నికల సంగ్రామంగానే చూస్తుంది. ఈ ఎన్నికల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలకు పోబోతుందా అన్న సంకేతాలు కూడా వినిపిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ముఖ్యంగా మొత్తంగా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుంటే ఈ రోజు 3 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికైతే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మాక్ పోలింగ్ ఉదయం 5 గంటలకు నిర్వహించారు అధికారులు. ఇక 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇక దేశంలో ఎండలు మండుతూ ఉన్నాయి. ఒక రకంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో దానికి తగ్గట్టుగా అధికారులందరూ కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. సో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో ప్రజల్లో కూడా స్పందన ఆ విధంగానే కనిపిస్తుంది. ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2026 ఏప్రిల్ 9 అంటే ఈ రోజు 3 రాష్ట్రాలకు పోలింగ్ జరుగుతుంది. అస్సాం, కేరళ, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 7 గంటలకైతే పోలింగ్ ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే మనకు సర్వే కూడా వస్తుంది. అంటే పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదవుతుందో కూడా ఎన్నికల అధికారులు తమ వెబ్సైట్ లో పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని అయితే హోరెత్తించాయని చెప్పాలి. ఇక రాష్ట్ర ప్రజల చేతుల్లో ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాస్త్రమే ఉంది. సో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పి పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి సారిస్తూ ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టంగా చేసిన పరిస్థితి. ఇక ముందుగా మనం అస్సాంకి వద్దాం. అస్సాంకి సంబంధించి మొత్తం 126 స్థానాలు ఉంటాయి సోని. అక్కడ అన్ని స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అయితే ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రధాన పోటీ ఎన్డీఏ కాంగ్రెస్ కూటమిల మధ్య కొనసాగుతుందనేది మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. ఇక కేరళంలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ గా పోటీ జరుగుతోంది. సో చూస్తూ ఉన్నాం, పినరయ్ విజయన్ గెలిచి వరుసగా 3వ ముఖ్యమంత్రి అయ్యేందుకు అక్కడ వ్యూహాలు రచిస్తూ ఉంటే ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు కూడా. ఇక మరొక రాష్ట్రం కేరళకు వద్దాం. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో 140 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నిక జరుగుతుంది. అండ్ కేరళకు పైనే ఈసారి మొత్తంగా దృష్టి కూడా నెలకొంది. ఈ అంశం గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి పుదుచ్చేరి వెళ్దాం. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. వీటితో పాటు కొన్ని చోట్ల దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి సోని. 3 రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి ఇక మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ అయితే మనకు ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూడొచ్చు. సో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లందరూ కూడా రికార్డు స్థాయిలో తరలివచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొద్దిసేపటి క్రితమే ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చిన పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటూ కూడా ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక జులుక్బురి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లకు సిరాగుస్తూ ఉన్న తమ వేలుని చూపిస్తూ ఉత్సాహంగా కూడా కనిపిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో మొత్తంగా ఈ 3 రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతానికి ఎన్నికల హడావిడి అనేది మొదలైందని చెప్పవచ్చు. ఓటర్లు అయితే భారీ సంఖ్యలోనే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. సో ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఎన్నికల సంఘం గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారం సత్ఫలితాలను ఇస్తున్నట్టుగానే చెప్పాలి. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే మనకు ఎంత పర్సంటేజ్ నమోదవుతుంది అనేది కూడా మనకు పూర్తి సమాచారం అయితే అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మినీ ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా ఒక అటెన్షన్ అయితే లాక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కేరళలో అధికారం మారుతుందా, అస్సాంలో ఏం జరగబోతుంది, పుదుచ్చేరిలో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఓటర్ల చేతుల్లో రాజకీయ నాయకుల భవితవ్యం అయితే కనిపిస్తుంది. సో ఓటరు ఏ విధమైన తీర్పిస్తాడు అనేది మాత్రం అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సోని, మొత్తంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఉప ఎన్నిక జరుగుతుంటే దీన్ని ఒక మినీ సంగ్రామంగా చూస్తూ ఉన్నారు. సో ఇక జరగబోయే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నిక కన్నా కూడా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
సో అక్కడ జాతీయ పార్టీల ప్రభావం తక్కువనే చెప్పాలి. అండ్ పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి మమతా వర్సెస్ ఎన్డీఏగా ఉన్న పరిస్థితి. సో ఈ 2 రాష్ట్రాలను వదిలిపెడితే ఈ 3 రాష్ట్రాలపైనే జాతీయ పార్టీలు తమ బలాన్ని చూపించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ నెగ్గి తమ బలము పెరుగుతూ ఉంది. అండ్ కాంగ్రెస్ కేరళపై పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి. ఇప్పుడు అందరి కళ్ళు కూడా కేరళం పైనే ఉన్నాయి. సో కేరళంలో కాంగ్రెస్ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా, కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపుకోవాలని చెప్పి అటు రాహుల్ గాంధీ చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ వంశీ. అప్డేట్